ఇంత ఓపెన్గా ఉంటే ఎట్లా పరిస్థితి? బిడ్డని చూస్తానమ్మా, ఉండకనే ఉందమ్మా, వెనకనే ఉండవమ్మా. శేర్లింగంపల్లి బాక్స్ నాలాలో పడి మిస్ అయిన బాలయ్య కోసం సర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. అయితే వర్షం పడుతూ ఉండటంతో బాక్స్ నాలాలో వాటర్ ఫ్లోటింగ్ పెరిగింది. ఇప్పుడు వరద ప్రవాహంతో బాలయ్య కోసం చేపట్టిన ఆపరేషన్ సవాలుగా మారుతోంది. ఫైర్, డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, సీఎంసీ సిబ్బంది బాలయ్య ఆచూకీ కోసం వెతుకుతున్నారు. దాదాపు 38 గంటలు అవుతోంది బాలయ్య ఆ నాలలో పడ్డం, అతని కోసం సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యి. బట్ ఇప్పటికీ కూడా ఏమయ్యారు అంటే ఎక్కడ కూడా ఆ మృతదేహానైనా బయటకు తీయలేకపోయారు. సుజాత అడిగి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం. యాక్చువల్లీ 36 గంటల నుంచి అధికారులతో పాటు ఆమె కూడా వెతుకుతోంది డెడ్ బాడీ కోసం. ఎగ్జాక్ట్, సీరియస్లీ. అవును. ఎస్ సుజాత, ఏంటి బాలయ్య డెడ్ బాడీ ఆచూకీ ఏమైనా ఐడెంటిఫై అవకాశాలు కనిపిస్తున్నాయా? బృందానికి పెద్ద టాస్క్ గానే మారింది. 36 గంటలకి పైగానే అయింది. ఒక్కసారి మీరు విజువల్స్ లో చూస్తే ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ స్పెషల్ గా ఒక ఆపరేషన్ నిర్వహించింది. మాస్క్ తో ఆక్సిజన్ మాస్క్ ను పెట్టి లోపల నీళ్ళల్లోకి దిగుతున్నది. బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. వాళ్ళకి ఒక తాడు అంటే రోప్ ని కట్టారు. నిచ్చెన సహాయంతో కాలువలోకి దించుతున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ గా నీళ్ళల్లోనే ఉంటాడు అతను. మొత్తం లోపల డ్రైనేజ్ వాటర్ మొత్తం లోపలికి వెళ్ళిపోయి ఆ డెడ్ బాడీ కోసము బాలయ్య డెడ్ బాడీ కోసము వెతుకుతున్నాడు. బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. సుజాత, ఈ నాళాలన్నీ కూడా ఎక్కడ లింక్ అవుతాయి? ఆ లింక్ అయ్యే ప్లేస్ లో ఏమన్నా కొట్టుకొచ్చే అవకాశాలు ఏమున్నాయా? అక్కడ సర్చ్ ఆపరేషన్ జరుగుతున్న అధికారులు ఏమైనా చెప్పారా? వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల లోపల ఏదైనా సరే ఊబిలాగా ఉంటుంది ఈ డ్రైనేజ్ అంటే, అందులో ఏమైనా ఇరుక్కుపోయి ఉంటాడేమోనని చెప్పేసి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక స్పెషల్ ఆపరేషన్. అందుకే లోపలికి ఇప్పుడు మీరు ఒక వ్యక్తి లోపలికి వెళ్ళాడు, అది మనకి కంప్లీట్ గా కనిపించడం లేదు. మీరు చూడొచ్చు విజువల్స్ లో ఆ లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తి మొత్తం సెర్చ్ చేస్తాడు. ఎక్కడైనా సరే బాలయ్య గాని దొరికితే బాలయ్య ఉన్నాడా లేదా అనేది ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళకి. ఓకే సుజాత, మీరు కూడా రిపోర్టింగ్ లో భాగంగా చాలా రిస్కీ చేస్తున్నారు. ఎక్కడైతే బాలయ్య కొట్టుకుపోయిన నాళాలన్నింటిలో కూడా దిగి రిపోర్ట్ చేస్తున్నారు. మీ సేఫ్టీ కూడా చూసుకోండి. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఛానల్ మన ఎంప్లాయీస్ని కూడా కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ వర్షంలో బురదలో తడుస్తూ సుజాత కూడా 3 రోజుల నుంచి రిపోర్ట్ చేస్తోంది. సో అక్కడ ప్రజలకు ఎస్టాబ్లిష్ చేసేందుకంటే మృతదేహం బయటికి తీసే వరకు కూడా ఆవిడ అక్కడే ఉంటారు. ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ కూడా మీడియా ఉంది. మీడియా ఉండటం వల్ల రెస్పాన్సిబుల్ గా అధికారులు కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు అన్న నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. సుజాత అక్కడ ఉండడం వల్ల వాళ్ళకు కూడా ఒక ధైర్యం అనిపిస్తుంది. ఇలాంటి ఘటన జరగటం అనేది అత్యంత బాధాకరం. ఇలాంటివి జరగొద్దు. వర్షం చిన్నపాటి వర్షానికి నాలాలు పొంగి పొరలు ఇట్లా ఒక మనిషి కొట్టుకుపోవటం అనేది అత్యంత బాధాకరం. సో ఇక్కడ ప్రభుత్వాన్ని అధికారులను బ్లేమ్ చేసే ఉద్దేశం మాకు లేదు, కానీ మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇంకో ప్రాణం పోకూడదు. సో ఇంకా వర్షాలు ఉన్నాయంటున్నారు, ఇంకో 24 గంటల పాటు వర్షాలు అంటున్నారు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. సో వర్షానికి ఫ్లోటింగ్ అంతా కూడా ఆగిపోయింది. సో ఈ క్రమంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి. ఒక్క అధికారుల మీదకి నెట్టేసి ఏదో చేయటం కాదు. భారీ వర్షం ఉన్నప్పుడు దయచేసి కాసేపు బయటికి రాకండి. వాళ్ళు ఒక్కరోజు సెలవు పెట్టండి, కొంపలే మునిగిపోవు. మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేరు. వాళ్ళ ఒక్కరోజుకి ఆయా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఆపండి. పిల్లలను స్కూల్కి పంపడం అనేది కాస్త ఆపండి. ఇంత భారీ వర్షం వస్తున్నప్పుడు అలా బయటకు వచ్చే క్రమంలో మీరు ఆ నాలలో పడి ప్రమాదంలో చిక్కుకుంటే మీ కుటుంబం అనాథ అవుతుంది రేపు పొద్దున. సో ఆ తర్వాత అధికారులు వచ్చినా కూడా జాగ్రత్తగా రండి. ముందు వెనక అన్ని రకాలుగా చూసుకుంటూ